Hi guys, welcome to Miles with Madhuri. So today we are going to the Port Credit in Mississauga. I'll show you guys the lighthouse there as well. So let's get started. చూడండి గాయస్, ఎంటర్ అవుతుంటే చిన్న చిన్న షాప్స్ అన్నీ కనిపిస్తాయి మనకి ఆన్ ద వే. సో మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి చూడండి. పంప్ హౌస్ అని చెప్పి, ఓరియో పైలట్స్ అని చెప్పి, బర్గర్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు పోర్ట్ బీచ్లోకి, ఎంటర్ అవుతున్నాం. సో ఇది వీకెండ్ గాయస్, ఇట్స్ సండే. సో యూజువలీ సాటర్డేస్ చాలా రష్ ఉంటాయి, సండేస్ అంత రష్ అయితే ఉండదు. నేను బ్యాక్ ఇన్ ఇండియా డ్రైవ్ చేశాను గైస్, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టొరాంటోకి కార్ లేకపోతే మనం ఏం పని చేయలేమన్నమాట. సో ఆ పాయింట్లో నేను కార్ తీసుకున్నాను 2 years బ్యాక్. సో అక్కడ మీరు చూస్తే మనం ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము పోర్ట్ క్రెడిట్లోకి. చూడండి స్కై ఎంత బాగుందో, కిందన వాటర్ కూడా. అండ్ ఇది ఇంటర్నల్ రోడ్స్ గైస్. సో పార్కింగ్ వైపు వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో ఇక్కడ ఒక పార్కింగ్ ఉంటుంది గాయస్. అండ్ ఇన్ కేస్ మీకు బీచ్ సైడ్ పెట్టాలి అని అంటే అటువైపు ఇంకొక పార్కింగ్ ఉంటుంది. 2 different పార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. మనమైతే ఇక్కడ లైట్ హౌస్ వైపు పార్క్ చేస్తున్నాము. చూడండి పీపుల్ మంచిగా సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక ఓవర్ వ్యూ చూపిస్తాం, మనం చూడబోయే ప్లేస్ ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లిమ్స్లో. మనం మండే టు ఫ్రైడే వర్క్ చేస్తాం కదా గైస్. సో ఒక రిఫ్రెషింగ్లా ఉంటుంది సాటర్డే ఆర్ సండే బయటికి వెళితే. అండ్ నేను పర్సనలీ వాటర్ బాడీస్ని చాలా ప్రిఫర్ చేస్తాను అనమాట. బై ద బీచ్ విజిటింగ్, ప్రాబ్లీ మేబీ నేను సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ నుంచి కాబట్టి అనుకుంటా నాకు ఆ జీన్స్ వచ్చాయి. వాటర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ విజిటింగ్ వాటర్ ప్లేసెస్, వాటర్ బాడీస్ లైక్ రివర్స్, బీచెస్ ఎక్సెట్రా. Hi guys, welcome to Miles with Madhuri. So we are exactly at Port Credit Lighthouse. So let's keep walking and I'll show you the beach along with Port Credit Lighthouse. And say hi to Finny. Finny, my dog. So పోర్ట్ క్రెడిట్ అంటే ఇది మిసిసాగాలో ఉందన్నమాట. మిసిసాగాలో కొంచెం 15 minutes to 20 minutes డ్రైవ్ ఉంది ఇక్కడ. ఇది చాలా మంచి డెస్టినేషన్, టూరిస్ట్ స్పాట్. ఎప్పుడైనా మీరు జస్ట్ ఒక క్విక్ గెట్ అవే కావాలని అన్నా కూడా ఇక్కడికి రావచ్చు. సో లెట్ మీ షో యూ గైస్ ఇన్ డీటెయిల్. మన ఫిన్నీగాడ్ అయితే మంచిగా వాడి పని వాళ్ళు చేసుకుంటున్నాడు. సో చూడండి అంతా అక్కడ బోట్స్ ఉన్నాయి, చూడండి బోట్స్, చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి అక్కడ. ఇది స్నగ్ హార్బర్ అనమాట. సో స్నగ్ హార్బర్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ లా ఉంది, ఈ ప్లేస్ స్నగ్ హార్బర్ అంటారు. గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ బోట్ లాంచ్ అని ఉంది, నాన్ మోటరైజ్డ్ బోట్ లాంచ్. ఎలా లాంచ్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో రోజు సో ఇంకా లెట్స్ కీప్.
ఫినిగాడికి కూడా నాతో పాటు ట్రావెలింగ్ చేయడం చాలా ఇష్టం గైస్. సో పప్పీ ఇప్పుడు 1 year ఓల్డ్ అనమాట, నిన్నటికి జూన్ 21st. సో ఈ పప్పీతో నాకున్న జర్నీ చాలా వండర్ఫుల్ జర్నీ గైస్. నేను అంతా మీకు షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఎందుకంటే ఒక పప్పీని రేస్ చేయడం ఈ కెనడాలో ఇదంతా ఒక పెద్ద అడ్వెంచర్ అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో ఐ షోర్లీ షేర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. ఇక్కడ వాటర్లో మేము కొన్ని డక్స్ని కూడా స్పాట్ చేసాం గైస్. సో డక్స్ అయితే మంచిగా ప్రాబ్లీ ఫిష్ ఉంటాయి అనుకుంటా వాటర్లో, ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సో ఫర్ ష్యూర్ ఫిష్ అయితే దొరుకుతాయి కాబట్టి డక్స్ కూడా తిరుగుతాయి మంచిగా. సో ఆ డక్ అక్కడ స్విమ్ చేయడం ఈ సన్సెట్లో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి గైస్ బై ద లేక్ షోర్. సో ఎంత లక్కీ అనిపించింది నాకైతే వీళ్ళని చూస్తే, బికాజ్ ఇక్కడ వీళ్ళకి బ్యూటిఫుల్ వ్యూస్ దొరుకుతాయి అనమాట. లేక్ షోర్వి లైవ్ వ్యూస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ బాల్కనీకి వస్తే చాలు, దే కెన్ వ్యూ ద బ్యూటిఫుల్ లేక్ షోర్ అండ్ బీచ్ యాజ్ వెల్. ఇది బోర్డ్ వాక్ అంటారు గైస్. అంటే చిన్న బోర్డ్లా ఉంది కదా, ఇక్కడ వాక్ చేయొచ్చు అనమాట. చాలామంది బ్యూటిఫుల్ ఫోటోషూట్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు ఈ ప్లేస్లో. ఫినిగాడిని ఒకసారి ఎక్కించి చూద్దాము అని వాడిని ఆల్ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కించాను. లెట్స్ సీ హౌ హీ వాక్స్ అని. అమేజింగ్లీ హీ డిడ్ సో గుడ్. చూడండి గైస్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో స్కై అండ్ అపార్ట్మెంట్స్ అండ్ వ్యూ అంతా అసలు సూపర్బ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాము, లైట్ హౌస్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. సీ గైస్ క్లోజ్ అప్ ఆఫ్ ద లైట్ హౌస్. ఇలా కిందకి వెళ్తే ఒక ప్లేస్ ఉంటుంది మళ్ళీ, అది అక్కడ కూడా వాక్ చేయొచ్చు. అండ్ ఇది ఫోటోగ్రఫీస్కి సూపర్ స్పాట్, ఫోటో స్పాట్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫోటో స్పాట్. నేను చాలా బీచెస్కి వెళ్ళాను గైస్ నా లైఫ్ టైంలో ఇప్పటి వరకు. బట్ ఇది నియర్ బై బీచ్ అనమాట. ఇట్ ఈస్ సో క్లోజ్ టు మై హోమ్. నేను ఎప్పుడైనా డల్ ఫీల్ అయినా లేకపోతే విజిట్ చేయాలని చెప్పి నాకు ఒక పిక్చరస్క్ వ్యూస్ కావాలి అని అన్నా, ఫిన్నీకి తీసుకెళ్ళాలి అని చెప్పి అనిపించినా కూడా ఇక్కడ ఒక క్విక్ గెట్ అవే అనమాట. అండ్ మీకు కూడా మిస్సాగలో ఉన్న వాళ్ళకి క్విక్ గెట్ అవే. Say hi to everyone. Ask them to subscribe. So Finny is asking you guys to subscribe to my channel. Follow and subscribe. డే అండ్ నైట్ కూడా కవర్ చేసా లైట్ హౌస్లో. సో ఆ రెండు స్పెక్టాక్యులర్ వ్యూస్ చూస్తారు మీరు. చూడండి గాయస్ ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు డౌన్లో. సో జస్ట్ ఈ లైట్ హౌస్ ఉంది కదా, లైట్ హౌస్ నుంచి కొంచెం కిందకి వెళ్ళామనుకోండి అక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. సో దాని కిందకి కూడా అలా వెళ్ళొచ్చు. ప్లేస్ ఫిషింగ్ మంచిగా చేస్తున్నారు కొందరు ఇక్కడ. ఫిషింగ్ స్పాట్ అనుకుంటా ఇది. సో కొంతమంది ఫిష్ నెట్స్ అలా పెట్టేసి ఉంచుతారు. ఫిషింగ్ ఏం ఫిషెస్ ఏమైనా పడతాయేమో అని అక్కడ. ఫినీతో చాలా బాగా ఆడుకుంటారు గాయస్ ఎవరైనా. సో చాలా సోషల్ అనమాట డాగ్. ద డాగ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ విత్ బోత్ డాగ్స్ అండ్ పీపుల్. సో నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అది. సో నేను భయపడక్కర్లేదు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళినా వీడు వాళ్ళని అటాక్ చేస్తాడేమో అని చెప్పి, బికాస్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ అనమాట. నాకు చూసాం కదా చిన్న బ్రిడ్జ్,
Stop your thinking, start your living. Get your shoes on, go dancing. Oh, I think guys, this love this view. So awesome here. There's little problems we could solve. Try another, I know you got one. There's no hurry, the nightlight's calling. In the van we're driving to Austin. కూడా కనిపిస్తుంది. బీచ్ కిందన లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూద్దాం. It feels like time was making fun of me. బ్యూటిఫుల్ ఫోటో తీసుకున్నా గాయస్ నేను ఈ స్పాట్లో. సో ఇలాంటి మంచి స్పాట్స్ నాకు కనిపిస్తుంటాయి అనమాట. కనిపిస్తే నేను జస్ట్ అక్కడ ర్యాండమ్గా అలా వెయిట్ చేసి ఫోటో తీయమంటాను మా ఫ్రెండ్స్ని. This might be my సో బీయింగ్ అ వీడియోగ్రాఫర్ యాజ్ వెల్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ నాకు ఐడియా ఉంది కొన్ని పిక్చరస్క్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయి, బ్యూటిఫుల్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి. నేను చిన్నప్పుడు నుండి నాకు ఒక ప్యాషన్ ఉండేది. 7th స్టాండర్డ్లోనే నేను ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశా గైస్. సో ఇది నాకు ఒక హాబీ అనమాట. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను, లైక్ వాట్ క్యాప్చర్స్ ఐ డూ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఐ టేక్ అని. You're the king of Carolina. You're the singer. Your band's behind you. Crowds around here. They just talk through you. Nothing's better when they love you. చంద్ర ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అక్కడ నుంచి. చాలా క్యూట్ ఉంది కదా. Rumor has it there's an angel in the crowd where you guys are playing. We've been drinking, so now we're praying. They don't find us, man, we're wasted. Feels like time is making fun of me. సైక్లింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే పర్సనలీ చాలా పెద్ద ఫ్యాన్ని. సో అక్కడ సైకిల్స్ రెంట్కి తీసుకొని డ్రైవ్ చేస్తున్నారు. బేసిక్లీ మనకి కావాలి అని అంటే ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అనమాట ఈ స్కూటర్స్ అని. సో బేసిక్గా మనకి స్కూటర్ మీద యూనో డ్రైవ్ చేయాలంటే రైడ్ వీ కెన్ grab them. So you pukka have you have to put that helmet on and then you should go. And there you can see a bike as well. So these are the things that you can take. And మీరు తీసుకొచ్చి పార్క్ చేయాలి. ఇంకేవో రూల్స్ ఉంటాయి అనుకుంటా. నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. Everything I can make it home for Christmas. ఈ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. I'll make it alive, గ్రేట్. do it again, yeah. కూడా మీకేమైనా ఫోటో షూట్స్ ప్లాన్ అంటే వెడ్డింగ్ షూట్స్ కింద చేయొచ్చు. కొంచెం బీచ్ లైక్ యూనో వీ కెన్ షో ద బీచ్ మోర్ బెటర్ కిందకి. చూడండి గాయస్ అటు ఒక నైస్ వ్యూ అక్రాస్ ది రివర్ బ్యాంక్. మనం సండే రావడం వల్ల గాయస్ ఇదంతా నేను మీకు ఫ్రీగా చూపించగలుగుతున్నాను. సండే కాకుండా సాటర్డే వచ్చామనుకోండి చాలా రష్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీకెండ్లో అందరూ బయటే ఉంటారు. మోస్ట్లీ ఇంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే కెనడాలో అయితే ఫిన్నీ గార్డ్ చూడండి గాయస్, వీడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలన్నమాట. ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళగానే డాగ్స్ అంతే అనుకుంటా, అలానే ఉండే అనుకుంటా. ఏ ప్లేస్కి తీసుకెళ్ళినా మొత్తం సరౌండింగ్స్ అన్నీ చెక్ చేసుకుంటాయి. సేఫ్గా ఉన్నదా లేదా, ప్లేస్లో తిరగచ్చా లేదా, ఏముంటాయి అండ్ పీ స్పాట్స్ ఏముంటాయి, ఇలా అన్నీ చెక్ చేసుకుంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ వచ్చారు గాయస్ కెనడాకి విజిట్ వీసా మీద. వాళ్ళకు కూడా పోర్ట్ క్రెడిట్ చాలా నచ్చింది. ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా వాళ్ళతో పాటు నేను తీసుకున్న ఫొటోస్ అన్నీ అప్డేట్ చేస్తాను. ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వాళ్ళ విజిట్ వీసా ఎలా వచ్చింది అన్నీ నేను ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది గాయస్. సో ఇక్కడ చూస్తున్నారు అబ్రాల్ స్ప్రిట్స్ అని చెప్పి ఒకటి ఉంది రెస్టారెంట్ జస్ట్ నియర్ బై. చెస్ ఆడదామా గాయస్, మీరు ఓడించగలరా? చెస్ కిడింగ్, నాకైతే అంత బాగా రాదు చెస్.
సో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడేవాళ్ళం అండ్ మా డాడ్ ఆడతారు చెస్. సో ఇక్కడ చిన్న చెస్ బోర్డ్లా ఉంది, ఎవరికైనా అవుట్డోర్లో ఆడాలంటే ఆడొచ్చు. ఇక్కడ ఒక సైకిల్ పెట్టారు గైస్ విత్ ఫ్లవర్స్, ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటో స్పాట్ అనమాట అది. అది అక్కడ మీకు కనిపిస్తుంది పోర్ట్ క్రెడిట్ పార్క్ గైస్. సో మీకు టైం ఉంటే అది కూడా విజిట్ చేయండి. ఒక వాక్కి బాగుంటుంది, ఈవినింగ్ వాక్ ఆర్ మార్నింగ్ వాక్కి బాగుంటుంది. వాటర్ దగ్గరికి వస్తే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది అసలు, వ్యూ కానీ అంతా చాలా బాగుంటుంది. త్రీ 360 వ్యూ అనమాట. ఇక్కడ చూడండి గాయస్, ఒక క్లోజర్ లుక్ అనమాట. సన్సెట్ అయిపోతుంది, సో షిప్కి క్లోజర్ లుక్ ఇస్తున్నా చూడండి. సో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకుంటా గాయస్, ఇక్కడ చాలా బోట్స్ పార్క్ చేసి ఉన్నారు అండ్ డ్రైవ్ చేసే బోట్స్ కూడా, స్టీరింగ్ వీల్ బోట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ అది మన బ్యూటిఫుల్ సిఎన్ టవర్ అనమాట, చూడండి ఇక్కడ నుండి కనిపిస్తుంది. అండ్ ఈ బ్యూటీ ఏంటంటే సిఎన్ టవర్ మోస్ట్ ఆఫ్ ది బీచెస్ నుంచి కనిపిస్తుంది అనమాట. ఏ లేక్ షోర్కి వెళ్ళినా మనం అది సిఎన్ టవర్ కనిపించేలాగా చూపిస్తారు. డౌన్ టౌన్లో ఉంటుంది సిఎన్ టవర్. ఇక్కడ బిగ్గెస్ట్ అట్రాక్షన్. మా పేరెంట్స్కి అయితే చాలా చాలా నచ్చింది గాయస్ తీసుకెళ్ళినప్పుడు. దే వర్ రియలీ ఆస్ట్రక్ అనమాట. We've been drinking, so now we're praying they don't find us, 'cause man we're wasted. Feels like time is making fun of me. సో 1974లో ఈ షిప్ని తీసుకొచ్చారంట గాయస్. ఇది స్ట్రాంగ్ టైడ్స్ అండ్ వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందంట హార్బర్ని. అండ్ ఇది స్టోన్తో కట్టిన షిప్ అంట. డార్క్ బ్లూ కలర్లో ఉంది గాయస్ వాటర్ అయితే. నైట్ అవుతున్న కొద్దీ, సన్ సెట్ అవుతున్న కొద్దీ చూడండి ఎలా మారుతుందో వ్యూ అంతా. అండ్ నేను ఒక డాన్స్ కొరియోగ్రాఫర్గా ఉండేదాన్ని చిన్నప్పుడు స్కూల్ అండ్ కాలేజ్లో. సో ఐ రియలీ లవ్ డాన్స్ గైస్. ఇప్పుడు టైం దొరకట్లేదు కానీ ఫ్యూచర్లో దేర్ ఆర్ అప్కమింగ్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైనా ఫాలో చేయకపోతే చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి డాన్స్ మీద కూడా. You guys can give a reading through if you're interested. You can pause the video and give it a try. It's like the heritage of Mississauga. మీకు స్పెక్టాక్యులర్ నైట్ టైం వ్యూస్ చూపిస్తా చూడండి గాయస్. లైట్ హౌస్ది మంచిగా షైనింగ్ ఉంది లైట్స్తోని, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా. సో నేను ఇంతసేపు ఉన్నది యాక్చువల్లీ సన్సెట్కి ప్లాన్ చేసి రాలేదు, జస్ట్ అలా కోఇన్సిడెన్స్ అనమాట. బట్ ఫస్ట్ టైం నేను కూడా నైట్ టైం వ్యూ అయితే చూసాను. నా షాడోకి నేనే వీడియో తీసుకుంటున్నా గాయస్. క్రేజీ అనుకుంటున్నారా? యా, అయితే నేను క్రేజీనే. లైట్ హౌస్ది కూడా కొంచెం హిస్టరీ ఇచ్చాడు ఇక్కడ.
లైట్ హౌస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ దాన్ని ఎప్పుడు కట్టారు, 1930లో కట్టారంట గైస్. సో మొత్తం దాన్ని రెనోవేట్ చేసుకుంటూ వచ్చారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది చదవచ్చు పాజ్ చేసి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి, సెయిలర్స్ మెమోరియల్ అని చెప్పి, దీని గురించి కూడా హిస్టరీ ఉంది. మీకు చదవాలనిపిస్తే మళ్ళీ వీడియోని పాజ్ చేసి చదవచ్చు. చూడండి గైస్, ఇది క్రెడిట్ విలేజ్ మరీనా పోర్ట్ క్రెడిట్ హార్బర్ అనమాట. ఇదంతా మొత్తం ఇది ఎంట్రన్స్. ఇది మిల్స్ ఆఫ్ ది క్రెడిట్ రివర్ గురించి కొంచెం హిస్టరీ ఉంది గైస్. మళ్ళీ మీకు నచ్చితే పాజ్ చేసి చదవచ్చు. వ్యూ చూడండి గైస్, లైట్ హౌస్ ది నైట్ టైం ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు సూపర్బ్. అసలు చూడండి ఎంత సూపర్గా ఉందంటే ఆ సైకిల్ వెనక నుండి చాలా బాగుంది కదా. ఇక్కడ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది గాయస్, అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్ అనుకుంటాను. ఫిన్నీ ఇస్ ఎంజాయింగ్ గైస్ విప్ క్రీమ్ తిను. సో ఫైనలీ మా షూటింగ్ మొత్తం అయిపోయి వి కేమ్ టు రెస్టారెంట్ టు హ్యావ్ ఆ డిన్నర్ గైస్. అండ్ ఫిన్నీ గాడికి విప్ క్రీమ్ ఇచ్చారు. ఇక్కడ డాగ్స్కి కూడా చాలా బాగా సర్వీస్ ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్లో డాగ్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మంచిగా డాగ్స్ని అలౌ చేస్తారు. నేనైతే తిరోమిసో ఆర్డర్ చేశాను గైస్. మీలో ఎంతమందికి తిరోమిసో అంటే ఇష్టం చెప్పండి, కామెంట్స్లో చెప్పండి మీకు ఇష్టం ఉంటే. అండ్ తిరోమిసో అనేది ఒక బ్యూటిఫుల్ కేక్ గైస్. కాఫీ, కోకో పౌడర్, కస్టర్డ్ ఇవన్నీ యూస్ చేస్తారనమాట. అండ్ పిజ్జా కూడా ఆర్డర్ చేసాం గైస్ మేము. ఐ రియలీ లవ్ పిజ్జా. ఇక్కడ పిజ్జాస్ అన్నీ ఫ్రెష్ మీట్తో మంచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి గైస్, మోటడెలా వైట్ అని, అదే పిజ్జా. ఇంగ్రీడియంట్స్ మోటడెలా, ఫియో డి లాటే, షైవ్, పిస్తాషియోస్, పార్మిజియానో, హాట్ హనీ డ్రిజిల్. సో ఇదన్నమాట పిజ్జా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. తిందాం మరి, తిని చెప్తా ఎలా ఉంది, ఓకేనా. సో ఓవరాల్ ఈ పిజ్జా అయితే నాకు చాలా నచ్చింది గైస్. దీని మీద హాట్ హనీ డ్రిజిల్ అండ్ చిల్లీ ఆయిల్ కూడా ఇచ్చాడు మనకి ఆన్ టాప్. అండ్ మీట్ కూడా చాలా టేస్టీ ఉంది. ఐ రియలీ లవ్ ద పిజ్జా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా మంచి కంటెంట్ వస్తుంది ఫ్యూచర్ డేస్లో. నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ టు మైల్స్ విత్ మాధురి.